ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాము. 10-11 minutes లేట్, బట్ 28 ద్వితీయోపదేశ కాండము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చాలాసార్లు కొంతమంది జీవితాల్లో వాళ్ళు అనుకుంటా ఉంటారు, బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ కమింగ్, నాకు బ్లెస్ అవ్వడం లేదు, నేను బ్లెస్ అవ్వడం లేదు, నాకు డిలే ఉంది. ఇందాక సాక్ష్యంలో కూడా విన్నాము, తన ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారు, నీకు త్వరగా జరగదు అని. బట్ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ సంథింగ్ టు సో చర్చ్, టు ఎవ్రీబడి హూస్ లిస్నింగ్. టేక్ దిస్ మెసేజ్ సీరియస్లీ, చాలా సీరియస్గా వినండి, వీలైతే రాసుకునండి, స్పందించండి. మీ స్పందన వల్ల దేవుడు ఏం చేస్తాడు, యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఆయన మాటలు యందు లక్ష్యం ఉంచుతున్నారని గ్రహిస్తాడు. స్పందించాలి. దేవుడు కొంతమందిని చూస్తాడు. సో చర్చ్లో సంఘానికి యేసు ప్రభు చాలాసార్లు మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన సంఘాన్ని దర్శించినప్పుడు మరి కొంతమందిని దేవుడు పేరు పెట్టి పిలిచి మరి వారికి స్వస్థతనిచ్చాడు. దాంట్లో 18 ఏండ్ల మరి నడుము వంగిపోయి బలహీనురాలైన ఆమెను పిలిచాడు, దెయ్యం పట్టిన ఆమెను పిలిచాడు. ఎందుకు అంటే ఆమె దెయ్యం పట్టిన బలహీనురాలైన నడుము వంగిపోయినా ఆమె శ్రద్ధతో వచ్చి దేవుని యొక్క మాటలు వింటుంది. పౌలు కూడా ఒకరిని స్వస్థపరచాలంటే ఆయన ఒకటి చూసేవాడు, ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింటున్నారంటే వారికి ఫెయిత్ వచ్చినట్టు అనుకునేవాడు. పౌలు ఒక చోట రాస్తూ ఉంటున్నాడు, ఆయన దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా విని ఆసక్తితో ఉన్నాడు కాబట్టి ఆయనకు స్వస్థత కావాలని తెలుసుకున్నాడంట. సో సమ్టైమ్స్ వెన్ యూ లిసన్ టు ద వర్డ్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ యువర్ ఎన్వైర్న్మెంట్, విల్ చేంజ్ యువర్ అట్మాస్ఫియర్, విల్ చేంజ్ యువర్ థింకింగ్. ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ జరిగితేనే మన జీవితంలో జరుగుతుంది. సో వినాలి. ఎన్ని వింటాం మనం లోకంలో, ప్రతిది వింటాం. ఆఖరికి మన బ్రదర్స్ అయితే భార్యలు ఎంత సోది చెప్పినా వింటారు, కానీ దేవుని యొక్క మాటలు వినడానికి ఆతృత ఉండదు. బట్ ఇఫ్ యూ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ గివ్ యూ బూస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ విల్, ఆ వాక్యములో ఉన్న శక్తి మిమ్మల్ని వచ్చి తాకుతుంది. తెలుసా మీకు వాక్యంలో ఉన్న శక్తి ఎంత బలమైనదంటే, మన సో చర్చ్లో మరి ఎవరికి అలాంటి వచ్చిందో తెలియదు, కానీ కొన్నిసార్లు జస్ట్ సిట్టింగ్ అండ్ లిస్నింగ్ టు వర్డ్ ఇట్ సెల్ఫ్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు, తాకుతాడు. ఐ వాంట్ సో చర్చ్ టు బి వెరీ రెస్పాన్సివ్. చెప్పండి, స్పందిస్తారా? హల్లెలూయా చెప్తారా? సో చర్చ్లో హల్లెలూయాకి ఆమెన్లకు ఫీజులు ఏం తీసుకో, ఇట్స్ ఫ్రీ. ఓకే, you're going to respond. Amen. You're going to respond to the terrific dynamic word of God. Amen. ద్వితీయోపదేశ కాండము 28:2 దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. బైబిల్లో కొంతమంది దీవించబడడానికి కారణం ఏంటంటే, దేవుడు అంటే లక్ష్యము చూపించారు, దేవుని వాక్యం పట్ల ఇష్టత చూపించారు. అలాంటి వారి జీవితము ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు అలాంటి వారిని పైకి లేవనెత్తాడు. అయితే దేవుడు వారిని పైకి లేవనెత్తడానికి ఒక మాట చెప్తున్నాడు, ఈ దీవెనలు. చెప్పండి, ఏంటది? ఈ దీవెనలు. దేర్ సమ్ బ్లెస్సింగ్స్ కమ్ అండ్ హెల్ప్ యూ లిఫ్ట్ యూ ఫ్రమ్ యువర్ పొజిషన్. ఒక బ్లెస్సింగ్ వస్తుంది, సడన్గా రావచ్చు. నువ్వు రొటీన్ పనులు చేస్తున్నా కూడా సడన్గా నీ యొద్దకు రావచ్చు. ఆ దీవెనలు దేవుడు ఒకసారి ప్రకటించగానే ఆ బ్లెస్సింగ్ పనిచేస్తుంది, నీకంటే వేగంగా పరిగెత్తుతుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ దీస్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ అండ్ ఓవర్టేక్ యూ అంటే తెలుగులో చెప్పాలంటే అవి పరిగెత్తి నిన్ను అందుకుంటాయి. ఏంటంట? అవి పరిగెత్తి వేగంగా బయలుదేరి ఆ బ్లెస్సింగ్స్ నిన్ను అందుకుంటాయి. ఏవి నిన్ను అందుకుంటా ఉంటాయి? ఫాస్ట్గా అంటుకునేది ఏంటి తెలుసా? పాపం, తర్వాత శాపం. కానీ దేవుడు అంటున్నాడు, బ్లెస్సింగ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ కర్సెస్. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ బిలీవ్? యు బిలీవ్? బ్లెస్సింగ్ హ్యాస్ మోర్ ఎఫెక్టివ్ పవర్ దాన్ ఎనీ కర్స్. ఎస్, ఒక బ్లెస్సింగ్, వన్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీ కర్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వన్ బ్లెస్సింగ్. మెఫీబోషెత్కి అదే జరిగింది. మెఫీబోషెత్ ఎంతమందికి తెలుసు? చూపించండి. యునో మెఫీబోషెత్ ఎవరు? యోనాతాన్ ఎవరు? సో మెఫీబోషెత్ ఎవరు సంబంధి? సౌలు యొక్క మనవడు.
సౌలు ఏమన్నా పోనీ మంచి చేశాడా? దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అతను లాస్ట్కి చనిపోయే వరకు దేవునికి ఇష్టమైన పనులు చేశాడు. ఆయన మాట వినలేదు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆయన బట్టి ఆయన కుమారులు కూడా, వంశము కూడా తుడిచివేయబడింది. కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన పేరు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ ఎలాంటి వాడు? బైబిల్ ఏం సెలవిస్తుందంటే మెఫీబోషెత్ అనే వాడంట, ఒకసారి 1 శామ్యూయల్ ఒకసారి చదువుదాం, 2 శామ్యూయల్ 9వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుదాం. స్లోగా చదువుదాము. 3rd verse. రాజు, యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా, సీబా యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో చెప్పాను. సో ఫస్ట్ థింగ్ మెఫీబోషెత్ ఏంటి? ఎలాంటి వాడు చెప్పండి? కుంటి కాలు. ఆల్వేస్ రిమెంబర్, బైబిల్ ఇస్ అ మెటఫర్ అంటే మనకు ఇప్పుడు కుంటి కాలు అంటే మన జీవితానికి మనం ఎలా వర్తించుకోవాలంటే, ముందుకు వెళ్ళలేము. ఎవరొకరు మనల్ని పుష్ చేస్తేనే ముందుకెళ్తాము. ఎవరొకరు మనకి సహాయం చేస్తేనే, ఎవరైనా మనకి రికమెండేషన్ ఇస్తేనే, ఎవరొక్కరు మనకి మరి పై అధికారులు ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము. లేదంటే ముందుకు మన సొంతంగా స్వయాన మనము ముందుకు వెళ్ళలేము. శక్తి లేదు, డబ్బు లేదు, పలుకుబడి లేదు, ఏం లేదు. సో కుంటికాలు ఫస్ట్ థింగ్, కుంటికాలు. రెండవదిగా ఏం బైబిల్ సెలవిస్తుంది ఆయన గురించి? 4వ వచనం. అతడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, అతడు కుంటికాలు. అతడు ఏంటి? కుంటికాలు. వేర్ ఇస్ హిస్ పొజిషన్? అసలు అతడు ఎక్కడున్నాడు అంటే చెప్పండి, ఎక్కడున్నాడు? అతడు లోదేబార్. హెబ్రీ భాషలో లోదేబార్ అంటే ఎక్స్క్లూడెడ్, అడ్డగించుట. ఎక్కడున్నాడంట? అడ్డగింపబడి ఉన్నాడంట, నిషేధింపబడి ఉన్నాడు. లోదేబార్ అంటే ఏంటంటే అడ్డుకొని, he has a barrier. Now you tell me, somebody is relating to him. ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళలేం. కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు వెళ్ళలేకపోతున్నామో తెలియదు. కారణము లేకుండా ఇంకా డోర్ ఓపెన్ అవుతుంది అనగా క్లోజ్. ఎందుకు అవుతుంది? కొన్నిసార్లు పితరుల దోషం కావచ్చు, పితరులు తప్పులు చేయడం, వారి తప్పులు బట్టి మనకు శాపం ఆ ఫ్యామిలీ లైన్లో రావడం, దేవుని మాట వినలోక దేవునికి కోపము పుట్టించినందున కొన్నిసార్లు అది కావచ్చు. లేదా కొన్నిసార్లు మన యొక్క వీక్నెసెసే కావచ్చు. మనకున్న గర్వము, మనకున్న ఈగో, మనకున్న అసూయ, ద్వేషము, మనకున్న వ్యభిచారపు తలంపులు, మనకున్న అన్క్లెన్లీనెస్ కొన్నిసార్లు మనల్ని దేవునికి బ్లెస్సింగ్స్కి దూరంగా చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తే లోదేబార్ అంటే అడ్డగించబడుతుంది. ఏం అడ్డగించబడుతుందో తెలియదు. ఆయన ఉన్న ప్లేసే ఏంటది? అడ్డగించబడిన ప్లేస్లో ఉన్నాడు. బ్లెస్సింగ్ వస్తుంది అంటే ఏదో అడ్డుకుంటుంది అనుకుంటున్నావా? ఇంకొకటి, రెండో విషయం, అడ్డగించబడ్డాడు. ఇంకోటి, ఎవరి ఇంట్లో ఉన్నాడంట? మాకీరు అనే ఇంట్లో ఉన్నాడు. మాకీరు అంటే హెబ్రీ భాషలో ఏంటి తెలుసా? సోల్డ్ అవుట్, అమ్మివేయబడ్డాడు, ఎన్స్లేవ్డ్, బానిస జీవితం. ఇప్పుడు చెప్పండి, మెఫీబోషెత్ జీవితంలో ఏమేమి చూసారు మీరు? మొదటిది కుంటికాలు, అంటే ముందు అడుగులు వేయలేని స్థితి. రెండోది లోదేబార్, డ్రై ప్లేస్, లేక అడ్డగించబడుతున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూ క్రాక్ కావట్లేదు, అడ్డగించబడుతున్నాడు. మూడోది ఏంటి? అమ్మబడి, ఎవరో కంట్రోల్లో ఉన్నాడు. somebody is controlling your life, you have to listen to them. నీకు ఇష్టం లేదు వారి కంట్రోల్లో ఉండడం, ఆ పాప కంట్రోల్లో ఉండడం నీకు ఇష్టం లేదు, అపవాది కంట్రోల్లో ఉండడం నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు అడిక్షన్ కంట్రోల్లో ఉండడం నీకు ఇష్టం లేదు. ఈ మూడు నీ జీవితంలో జరుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఒకరోజు మన దయనీయమైన స్థితిని చూసేది ఎవరు చెప్పండి? దేవుడు మాత్రమే. ఓన్లీ ద లార్డ్ హూ విల్ సీ యువర్ సిచ్యువేషన్. దేవుడు చూడండి, ఎవరు చూడలేదు. అనుకోని స్థలాల్లో ఆయనకు ఒక ఆశీర్వాదం వచ్చింది. రాసుకోండి, ఈ రోజు నుంచి నాకు అనుకోని స్థలాలలో నుండి నాకు ఆశీర్వాదము వస్తుంది. ఇంత దీన స్థితిలో, ఇంత దయనీయమైన స్థితిలో ఒక చోట పడి ఉన్నాడు. ఎవరు? మెఫీబోషెత్. ఒక రాజు, ఒక మనవడు, ఒక జీవితంలో అర్థము లేని వాడు అక్కడ ఖాళీ జీవితంలో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు రాజు నుండి ఏమొచ్చిందంట? సమాచారం వచ్చింది, బ్రింగ్ మెఫీబోషెత్. చూడండి 5వ వచనం చదవండి.
అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, దావీదు అని చాలాసార్లు రాయబడింది కదా, ఇక్కడ ప్రత్యేకంగా ఏమని రాయబడింది? రాజైన దావీదు, ద కింగ్ హిమ్సెల్ఫ్ కాల్డ్ హూమ్. మనుషులను పంపి ఎక్కడికి వెళ్ళాడు చూడండి, క్లియర్గా బైబిల్ మళ్ళొక్కసారి పంపి ఎక్కడికి పంపించాడు? లోదేబార్లో ఉన్న, అంటే మీకు ఏమర్థమైంది? అడ్డగించబడిన స్థలంలో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీర్ ఇంట నుండి. ఏ ఇంట్లో ఉన్నాడు? సోల్డ్ అవుట్, అమ్మివేయబడ్డాడు, ఎవరో కంట్రోల్లో ఉన్నాడు. ఆ ఇంటిలో నుండి రప్పించమన్నాడు. ఆ రోజు కొన్ని సంవత్సరాలు, కొన్ని డెకెట్స్ ఒకరింట్లో బానిసగా, ఒకప్పుడు వాళ్ళ తాతగారు రాజుగా ఉంటే అన్ని విధాలుగా లగ్జరీస్ పొందుకున్న అతడు ఇప్పుడు కుంటి కాలుగా, ముందుకు వెళ్ళలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికైనా తెలిసిందనుకో, రాజుకి తెలిసిందనుకో, ఇంకా సౌలు యొక్క కుటుంబీకుడు ఉన్నాడంటే ఆయన ప్రాణానికి ఏంటి శ్రమ కలగవచ్చు. కాబట్టి ఎవరికి చెప్పుకోలేక హీస్ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్. సమ్టైమ్స్ నీ జీవితంలో అలాంటి సిచ్యువేషన్లో ఈ గత 5 నెలలు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఐ డు నాట్ నో వాట్ యుర్ గోయింగ్ త్రూ, బట్ టుడే you have a good news. My God is calling your name. Your name will be called to be a blessing. Hallelujah. యెషయా గ్రంథం 51:2 వచనంలో మనం చూస్తే, నేను అబ్రహాంని నేనేం చేశాను? పిలిచాను. Who's calling you? God is calling you. నేను నీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కన్న సారాను ఆలోచించుడి. వారు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి తిని. Hallelujah. God is calling your name, my dear sister. God is calling your name, my dear brother. He's saying, నేను నిన్ను పిలుస్తున్నాను. I am calling your name. నువ్వు ఎక్కడున్నావు? లోదెబార్లో ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావు? అడ్డగించబడుతున్నావా? నువ్వు ఎక్కడున్నావు? కుంటి కాళ్ళతో ఉన్నావా? ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేని స్థితిలో ఉన్నావా? Are you a dull person? God is saying, ఆశీర్వాదం వస్తుంది. చూడండి ఎంత మంచి మాట. నేను అతన్ని పిలిచి, అతన్ని ఆశీర్వదించి, అతన్ని ఎక్కువ మందిగా చేశాను. మరొకసారి చెప్పనా మాట? హృదయంలో వెళ్ళిపోయేటట్టుగా చెప్పనా? నేను అతన్ని పిలిచి, నేను అతన్ని ఆశీర్వదించి, నేను అతన్ని ఎక్కువ మంది అయ్యేటట్టుగా నేను చేస్తున్నాను. ఈ మాట గట్టిగా చెప్పట్టు. 3 things God is going to do. He is calling you. Hallelujah. Some blessings are unexpected కదా, కానీ అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఈ సంవత్సరంలో దయచేయను గాక. ఎక్కడి నుండి పిలుపు వస్తుందంటే, నీకు ఎక్కడి నుండి అయితే డేంజర్ అనిపిస్తుందో, నీకు ఎక్కడి నుండి అయితే మనుషులు నిన్ను నీ ప్రాణానికే వారు పగబెట్టి ఉంటారేమో అనుకున్నావో, వారి నుండి నువ్వు దాచుకుంటున్నావో, అక్కడి నుండి పిలుపు రాబోతుంది. గాడ్ ఈజ్ కాలింగ్ యువర్ నేమ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈ మెఫీబోషెత్ జీవితంలో ఆయనకి చూడండి 7వ వచనము, 2 Samuel 9:7. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. Did Mephibosheth go for the blessing? మెఫీబోషెత్ ఎప్పుడైనా రాజు దగ్గర నిలబడి మా తాతగారు ఆస్తులను ఇవ్వాలి అన్నాడా? మెఫీబోషెత్ ఎప్పుడైనా యాక్చువల్గా నేను రాజవంశపు నేనే వారసుడను, నేనే కాబట్టి నేనే ఆ రాజబల్లలో కూర్చోాలి అన్నాడా? Did Mephibosheth go chase the blessing or did the blessing find him? The blessing found him, lifted him, elevated him, put him in the king's palace. హల్లెలూయా. బ్లెస్సింగ్ అది చేయగలుగుతుంది. ఆశీర్వాదము అంత తక్కువ అంచనా వేయకండి. ఆశీర్వాదం నీ జీవితంలో వస్తే నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలోనా అది వెతుకుంటూ రావాల్సిందే. హల్లెలూయా. వెన్ గాడ్ ప్రొనౌన్సెస్ ఇట్, దేవుడు చూస్తాడు. నా మాట వింటున్నారా? నా మాట వినే వారికంట ఈ దీవెనలన్నీ ఏం చేస్తాయి? వచ్చి ప్రాప్తిస్తాయి. ఏం చేస్తాయి? గో బ్యాక్ టు దట్ వర్స్ 28:2. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ ఎన్ని మీదికి వచ్చి. ఎన్ని దీవెనలు ఉన్నాయి చెప్తారా? Deuteronomy 28, 3-14. 3-14 ఎన్ని దీవెనలు ఉన్నాయి? దాదాపు ఒక 10, more than 10, 11. ఓకే, దాదాపు 10-11 అంటున్నాను, కానీ ఒక్కొక్క వర్స్లో 2 దీవెనలు కూడా ఉన్నాయి. ఓకే, సో యూ కౌంట్ అండ్ కీప్ దోస్ బ్లెస్సింగ్స్. వీలైతే చదవండి.
దేవుని చిత్తం అయితే May 26th నుంచి మనకు ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. యు ఆర్ ఓన్లీ గోయింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ అండ్ యాక్టివేట్ ఇన్ యువర్ లైఫ్. అవి అన్నీ ఆ దీవెనలన్నీ మీకు ప్రాప్తించేలాగా వీ విల్ హెల్ప్ యూ టు యాక్టివేట్ దోస్ బ్లెస్సింగ్స్. ఆమెన్. సో ఈ దీవెనలన్నీ రాసుకోండి, బీ ప్రిపేర్డ్. దేవుడు అంటున్నాడు అవి నీ మీదకి వచ్చి, ఎవరి మీదకి వస్తాయి? నీ మీదకి వస్తాయి. నువ్వు లోదెబార్లో ఉన్నా నీ మీదకి వస్తాయి. నువ్వు ఎక్కడున్నా బ్లెస్సింగ్ క్యాన్ లొకేట్ యూ. హల్లెలూయా. బ్లెస్సింగ్ క్యాన్ లొకేట్ యూ. మెఫీబోషెత్ని వెతుకుంటూ వెళ్ళిందా? మెఫీబోషెత్ వెతుకుంటూ వచ్చాడా బ్లెస్సింగ్కి? ఆన్సర్ మీ. మెఫీబోషెత్ వెతుకుంటూ వెళ్ళాడా? మెఫీబోషెత్ని ఆశీర్వాదమే వెతుకుంటూ వెళ్ళింది. ఎందుకు తెలుసా? 147 కీర్తన 15వ వచనం చదవండి. Psalm 147 verse 15. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఏంటి ఆ వాక్యము అంటే, నా బిడ్డల కోరికలు తీర్చండి అని ఆస్వాదించండి. ఇందాక మనం ఒక మాట చదువుతున్నాం, 115వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదివాం కదండి. దాంట్లో ఒక చక్కని మాట, ఈరోజు మన పాట భాగం ఏమేంటంటే 12వ వచనంలో, యెహోవా మమ్మను మర్చిపోలేదు. మరొకసారి చెప్దామా? యెహోవా నన్ను మర్చిపోలేదు. యేసయ్య నన్ను మర్చిపోలేదు. ఆయన మమ్ము ఆశీర్వదించును. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. హీ డిడ్ నాట్ ఫర్గెట్ యువర్ పెయిన్. దేవుడు నేను మర్చిపోలేదు. అందరూ మర్చిపోయి ఉండవచ్చు, దేవుడు నేను మర్చిపోలేదు. నేను ఎందుకు బతుకుతున్నా నాకే తెలీదు అక్క అంటున్నా. మెఫీబోషెత్ కూడా అనుకున్నాడు, వై మై లివింగ్? ఎవరో కింద బ్రతకాలి, ఎవరో భిక్షం వేస్తే తినాలి, ఎవరో అన్నం పెడితే తినాలి. నా బ్రతికేంటి? ఎవరికి ఉపయోగం? దేవుడు మెఫీబోషెత్ని మర్చిపోలేదు. ఆజ్ఞ ఎక్కడి నుండి వచ్చిందండి? రాజు దగ్గర నుంచి వచ్చింది. దేవుడు రాజు ఆజ్ఞ వచ్చిన వెంటనే వేగంగా జరిగిస్తుందంట. మరి దేవుని ఆజ్ఞ రాగానే వెంటనే ఆ ఆశీర్వాదం నేను చేరుకుంటుందా లేదా? నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతానే గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఆశీర్వాదం వేగంగా వస్తుందని నమ్ముతున్నావా? గట్టిగా మరొకసారి హల్లెలూయా చెప్తావా? ఆశీర్వాదం నేను చేరుకొని నేను ప్రాప్తిస్తుందని నమ్ముచున్నావా? నమ్మితే యు డు నాట్ నో, వెన్ యు బిలీవ్ థింగ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హెవెన్ ఆన్ ఎర్త్. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రాజు పిలిస్తే మెఫీబోషెత్ వీడు నన్ను చంపడానికి చూస్తున్నాడు అనుకోలేదు, నమ్మాడు, వెళ్ళాడు. అప్పుడు రాజు, మెఫీబోషెత్ నీ తండ్రి, నీ యొక్క తాతయ్య ఆస్తులు అన్నీ కూడా నీ వశం అవును కాక అని ప్రకటించాడు. ఇంకా నీ జీవిత కాలం అంతా కుంటివారు రాజు సముఖంలో నిలబడడానికి వీలు లేదు. పక్షవాయువు గలవారు, వికలాంగులు రాజుల దగ్గర నిలబడడానికి వీలు లేదు. దే ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్స్. బట్ రాజు ఏమన్నాడు తెలుసా? నా కుమారులతో పాటు నువ్వు కూడా అంటావు. ఎంత ఘనత దేవుడు ఇస్తా ఉంటున్నాడు. సో బ్లెస్సింగ్స్ వెన్ దే కమ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ డే, అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్. నువ్వు అనుకో, ఊహించావు నా బ్రతికింతే అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా మమ్ము మర్చిపోలేదు. కెన్ యూ స్పీక్ దట్ లౌడ్లీ? యెహోవా నన్ను ఆశీర్వదించును. చెప్పండి, యెహోవా నన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. మెఫీబోషెత్ ఒక్కడైనా మనం చూస్తే దేవుడు చాలా మందిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాము. ఇంకొక వ్యక్తి మీ అందరికి తెలుసు, యోసేపు ఎక్కడున్నాడు? ఆశీర్వదించబడక ముందు ఎక్కడున్నాడు? చెరసాలలో. అంతకుముందు ఎక్కడున్నాడు? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. చూడండి 39వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. అలాగే 5వ వచనం చదవండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యోసేపు నిమిత్తం అంట యెహోవా ఏం చేశాడు? ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎన్నెన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు తన బిడ్డల్ని. వాళ్ళు పోతీఫర్ ఇంట్లో ఉన్నా, పని చేసుకుంటున్నా అక్కడ ఆశీర్వాదము, అక్కడ ఫేవర్, అక్కడ కటాక్షము.
అలాగే 23వ వచనంలో కూడా మనం చూస్తే చెరసాల అధిపతి కూడా ఏం చేస్తూ ఉన్నాడు? యోసేపు పట్ల కటాక్షము చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా అతను చేయనదంతా యావత్తు సఫలము చేస్తూ ఉన్నాడు. యూ డు నాట్ నో, నీకు ఇంకా ఈ ఆశీర్వాదం ప్రాప్తించట్లేదంటే దే ఆర్ ఫ్యూ థింగ్స్, నువ్వు ఇంకా దేవుని యొక్క మాట ఎక్కడో వినట్లేదు. దేవుని మాట పరిపూర్ణంగా వినండి. దేవుడు కొన్ని లెవెల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నీ కొరకు నిశ్చయించి పెట్టి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఆర్డర్డ్, కమాండెడ్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ, నాట్ స్పోకెన్, కమాండెడ్. చెప్పండి, దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించిన ఆశీర్వాదాలు నీ పట్ల ఉన్నాయి, నీ తల మీద ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు, నా మాట వింటే ఐ విల్ రిలీజ్ దోస్ బ్లెస్సింగ్స్. బికాజ్ ఆయన మాట వింటే ఒక న్యూ డోర్ ఓపెన్ అవుతుంది, ఒక న్యూ లెవెల్ ఓపెన్ అవుతుంది. ఆ లెవెల్కి తగ్గట్టుగా దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? బైబిల్లో మనం చూస్తే యోసేపు ఎంతగా దేవుడి మాట లోబడ్డాడంటే దేవుని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకున్నారు ఫస్ట్ ప్లేస్లో దేవుణ్ణి? యోసేపు. ఎవరైతే దేవుని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంటారో వారిని దేవుడు అంచెలంచెలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చాడు. తప్పులు చేయడానికి ఎన్నో, కాంప్రమైజ్ అవ్వడానికి సిచ్యువేషన్స్ ఎన్నో వచ్చాయి. ప్రైవేట్లో టెంప్టేషన్స్ చాలా వచ్చాయి యోసేపుకి. కానీ ఎవరిని పెట్టుకున్నాడు? దేవుని పెట్టుకున్నాడు. దేవుడు అది చూస్తున్నాడు. గాడ్ ఇస్ సేయింగ్, నా మాట వింటున్నాడా? ఈ యవనస్తుడు వింటున్నాడా? దేవుడు మనసులో ఏముందంటే ఈ ఒక్క యవనస్తుడు దేశాలను కాపాడే సమర్థవంతుడు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం 57వ వచనం చదవండి. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందు. సో కరువు ఎన్ని దేశాలకు వచ్చింది? ప్రతి దేశంలో భారమైనందున ఏంటంట, సమస్త దేశస్తులు ఎవరి దగ్గరికి వచ్చారో? యోసేపు నొద్ద. బైబిల్ ఏం సెలవిస్తుంది? టు 1%. బైబిల్ డి నాట్ సే దే ఆల్ కేమ్ టు ఈజిప్ట్, దే కేమ్ ఫస్ట్ టు జోసెఫ్. చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు యొద్దకు. టుడే యు ఆర్ గోయింగ్ టు బీ దట్ బ్లెస్సింగ్. నువ్వు ఎంత అన్ఫేర్ సిచ్యువేషన్స్లో ఉన్నా, అన్యాయపు సిచ్యువేషన్స్లో ఉన్నా, చూడండి ఒకసారి స్లైడ్ స్క్రీన్ మీద పెట్టండి. I'll show you few examples. Telugu. పెట్టానా పెట్టలేదా మీకు? Did I just share it? ఓకే, ఎస్, మీకు కనబడుతుందండి. అనుకోని స్థలాల్లో వచ్చే ఆశీర్వాదాలు, తర్వాత గతము వల్ల ఆగిపోని ఆశీర్వాదాలు, నెక్స్ట్ పరిస్థితుల్లో వచ్చే ఆశీర్వాదం, తర్వాత సాధారణమైన వ్యక్తులకు వచ్చే. ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ దీస్ ఫ్యూ థింగ్స్. అయితే నేను ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తారు, ఎవరైతే పాపం చేస్తే దేవుడు చూస్తాడని భయపడుతూ ఉంటారో అలాంటి వారిని వెతుక్కుంటూ వస్తాయంట ఆశీర్వాదం. నీతిమంతుల తల మీద ఆశీర్వాదం వెతుక్కుంటూ వస్తాయి. బ్లెస్సింగ్స్ విల్ కమ్ సర్చింగ్ ఫర్ యూ. నీ బలం బట్టి కాదు, నీ యోగ్యతను బట్టి కాదు, నీకున్న చదువు బట్టి కాదు. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చే వారికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడంట. హల్లెలూయా. యోసేపు ఇచ్చాడు, భయభక్తులు కలిగి జీవించాడు. దేశంలో కూడా చాలా, ఇట్స్ నాట్ ఈజీ. లెట్ మీ టెల్ యూ, ఇట్స్ నాట్ ఈజీ. బట్ వన్స్ యూ సాటిస్ఫై యువర్ గాడ్, దేవునికి ఆ ఫస్ట్ మొదటి స్థానం ఎవరికే కాదు. నువ్వు ఇందాక ఆరాధన చేసా, అయ్యా నా ఆరాధన నీకే. ప్రతిరోజు మండే టు సాటర్డే కూడా ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నావు? నీ ఉద్యోగానికా, డబ్బుకా, ఫ్యామిలీకా, కొడుకుకా, భర్తకా, భార్యకా, ఎవరికి ఇస్తున్నావు? షాపింగ్కా, న్యూస్కా, అడ్డమైన ప్రతి పనులకా, ఫ్రెండ్స్కా, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చి చూడండి. బ్లెస్సింగ్స్ విల్ ఫాలో యూ. నా నీతిని, నా రాజ్యముని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ నీకు సంభవిస్తాయి, అప్పుడు అన్నీ నీకు వస్తాయి. ఫాలో దిస్ ప్రిన్సిపల్. ఆలస్యమైనా కూడా ఒకరోజు ఒక పిలుపు రాబోతుంది. ఫరో నుండి ఒక పిలుపు వచ్చింది. ఎంతగా దేవుడు యోసేపుని దీవించాడంటే ఆయన చేతిలో చూడండి, 41-49 కూడా చదవండి.
సారీ 44 చదవండి. మరియు ఫరో యోసేపుతో, ఆ. ఫరోను నేనే అయినను నీ ఫరోని సెలవు నేనే, రాజును నేనే అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలనైనను ఎత్తకూడదని చెప్పని. ఈ యోసేపు వయసు ఎంత ఉంటుంది అనుకున్నారు అప్పుడు? 30 years. ఫరో వయసు ఎంత ఉంటుంది అనుకున్నారు? 60 years అనుకుందాం. 60, 50, 60 అనుకుందాం. కానీ ఆయన మొత్తం లొంగిపోతాడు యోసేఫ్కి. యు నో వై? వెన్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ యువర్ లైఫ్, దేవుడు ఒకవేళ నీ మీద ఆశీర్వాదం ప్రాప్తించాలనుకుంటే రాజులు సహితము లొంగిపోతూ ఉంటారంట. డ్యూ నో ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. బైబిల్లో 49వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు యోసేపు బట్టి ఐగుప్తు దేశంలో ఎంత విస్తారం ఇచ్చాడంటే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసుకున్నాడంట. ఎవరు? యోసేపు. సముద్రపు ఇసుక వలె ఎంత విస్తారమైన ధాన్యం అంటే ఇతర దేశాలు వచ్చాయంట. ఇన్ వన్ మ్యాన్స్ లైఫ్, ఒకరి జీవితంలో కరువు చూడకుండా కరువు కాలంలో అతి విస్తారము చూశాడంటే దానికి కారణం ఏంటి? ఒకటి బ్లెస్సింగ్. చెప్పండి ఏంటది? దీవెన. నీ కరువు కాలం, అందరికీ కరువు రావచ్చు, అందరికీ పెట్రోల్ ప్రైసెస్ గురించి బాధపడచ్చు, అందరికీ హాస్టల్ ఫీజుల గురించి బాధపడచ్చు. నీవు మాత్రం అతి విస్తారముతో దీవించబడదువు గాక. వై? బికాస్ ద బ్లెస్సింగ్స్ ఆర్ చేసింగ్ యూ. ఆమేన్. జోసెఫ్ డిడ్ నాట్ చేజ్ బ్లెస్సింగ్. జోసెఫ్ డిడ్ నాట్ గో టు ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను చేయండి, ప్రైమ్ మినిస్టర్ చేయండి, నన్ను చేయండి, నువ్వు చూడు ఏం జరగబోతుందో. నో, హీ వాస్ ఫెయిత్ఫుల్, ఎక్సలెంట్ ఇన్ హిస్ స్మాల్ వర్క్స్. హీ వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవుడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు దొరుకుతాయి. మెండు చెప్పండి, మెండు అని చెప్పండి. మెండైన దీవెనలు దొరుకుతాయి. దేవుడు ఇస్తా అంటున్నాడు. ఈ వాక్యాలు నీ కొరకు, నా కొరకే. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మీరు చూడండి, 3వ వచనం చదవండి. ఎంత అద్భుతం! ఫస్ట్ స్టార్టింగే దీవెన చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. నీవు పట్టణములో దీవించబడదువో పొలంలో అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? నువ్వు పట్టణంలో ఉండి జాబ్ చేస్తున్నా దీవించబడతావు. ఒకవేళ పొలంలో చిన్న పని చేస్తున్నా, వ్యవసాయ పని చేసినా అది కూడా దీవిస్తా. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా, చిన్న జాబ్ చేసినా, పెద్ద బిజినెస్ చేసినా, లేక చిన్న బిజినెస్, చిన్న ఇల్లు కలిగినా నీవు దీవించబడతావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దీవించబడతావు. దీవెన పట్టణంలో లేదు, దీవెన పొలంలో లేదు, దీవెన నీ తల మీద ఉన్నది. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్ ఆర్ గోయింగ్ టు చేజ్ యూ బికాస్ ద బ్లెస్సింగ్స్ ఆర్ అపాన్ ద హెడ్ ఆఫ్ ద రైచస్. నీతిమంతుల తల మీద ఏముంది? దీవెన ఉంది. సో నువ్వు ఏమి చేసినా వర్ధిల్లాల్సిందే. గాడ్ ప్రొనౌన్స్డ్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఎంతటి దీవెన పొందుకున్నాడు? 8వ వచనం చూడండి. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఏం చేస్తాడంట? ఇది రాసుకోనండి ఈ రోజు నుంచి. అయ్యా, నేను ఏ ప్రయత్నం చేసినా నీవు నాకు దీవెన కలుగునట్లు నీవు నాకు ఆజ్ఞాపిస్తున్నావు. నేను నమ్ముచున్నాను ప్రభా. సో చర్చ్, గాడ్ ఈస్ కమాండింగ్ అ బ్లెస్సింగ్ టు సంబడీ దిస్ మార్నింగ్. హల్లెలూయా. నువ్వు దీవించబడాలని గాడ్ ఈస్ కమాండింగ్ అ బ్లెస్సింగ్ టు యూ. దేవుడు నేను ఎలాగ దీవిస్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఆయనే మనల్ని ఆశీర్వదించేది. బైబిల్ సెలవిస్తుంది. 24వ కీర్తన మనం చూసినట్లయితే 1వ వచనంలో మనం చూసినట్లయితే భూమియు దానిలో ఉన్న సంపూర్ణత యెహోవాదే. 5వ వచనంలో మనం చూస్తే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. యెహోవా వలన ఆశీర్వాదము పొందుతారు. 5వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీతిమంతులను ఆశీర్వదించువాడవు ఎవరు? Who is going to bless you? Tell me, who is going to bless you? God is going to bless you. ఫేవర్ ఎలా కప్పుతాడంట? ఒక షీల్డ్ కప్పినట్టుగా నీ పట్ల కటాక్షం ఉంటుందంట. హల్లెలూయా. రూత్కి ఫేవర్ పొందుకుందా? రూత్ 2:10 ఏమని చెప్తుందంటే, అసలు నీవు నన్ను లక్ష్యం ఉంచడానికి నేను ఎంతటి దానను, ఏమి చూసి అంటుంది. ఏమంటుంది? ఏమి తెలిసి నీవు నా యందు లక్ష్యం ఉంచుతున్నావు. వై ఆర్ యు షోయింగ్ దట్ ఫేవర్? ఇంకేమంటుంది? నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం ఎందుకు కలిగింది?
నీ కటాక్షం ఎలా వచ్చింది? రూతు ఎవరు? మోయాబురాలు. రూతు ఎవరు? పాస్ట్ బాగాలేదు. రూతు ఎవరు? దురదృష్టవంతురాలు, భర్త చనిపోయాడు. రూతు ఎవరు? ఏమి లేక అన్ని వదులుకొని అత్తని పోషించుదామని ఏరుకుంటా ఉంటుంది ఒక పొలంలో. మీరు నమ్మరు కానీ ఏ పొలంలో ఆమె దీవించబడుతుందో అదే పొలంలోనికి దేవుడు ఒకరోజు నడిపించాడు. ఈరోజు దేవుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ వేలో నీ దీవెన ఎక్కడుందో అదే ట్రాక్లో దేవుడు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. బికాస్ యూ హ్యావ్ గివెన్ గాడ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. హల్లెలూయా. నువ్వు ఆయన రెక్కల క్రింద వెళ్తే చాలు, నేను సరైన ట్రాక్లో దేవుడు పెడతా ఉంటాడు. సరైన స్ట్రీమ్ లైన్ దేవుడు నీకు చూపిస్తాడు. నీ కెరియర్ పాత్ ఏంటో దేవుడు చూపిస్తాడు. నువ్వు ఎక్కడ ఓనర్ అవుతావో అక్కడ దేవుడు నిన్ను చూపిస్తాడు. బిజినెస్లో నువ్వు ఎక్కడ హై లెవెల్కి వెళ్ళిపోతావో, ఎక్కడ హెచ్చించబడతావో, ఎక్కడ ఎలివేట్ అవుతావో ఆ ట్రాకే దేవుడు నీకు చూపించును గాక. యు నో వై గాడ్ హ్యాస్ డన్ దిస్ టు హర్. బైబిల్ సెలవిస్తుంది, ఎవరి చేతి క్రిందకి వెళ్ళిందంట? దేవుని చేతి కింద, యెహోవా సురక్షితమైన చేతి క్రింద ఆమె వెళ్ళింది కాబట్టి ఆమె దీవించబడింది. ఆమెని కటాక్షం వెంబడిస్తూ ఉంది. ఆమె అంటుంది, నా ఎడల పరదేశనైనా, శాపగ్రస్తులైన, దురదృష్టవంతురాలనైనా నా ఎడల నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు అంటే ఎవరు లక్ష్యం ఉంచమని ఆజ్ఞాపించాడు? ఆ దేవుడు. హల్లెలూయా. ఎవరైనా దేవుని వెంబడిస్తే, ఎవరైనా దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, ఎవరైనా వారి జీవితంలో దేవుని ఇన్వాల్వ్ చేస్తే, యేసయ్యని ఇన్వాల్వ్ చేస్తే వారి జీవితం ఆశీర్వదించబడిన జీవితం. హల్లెలూయా. గాడ్, యూ షుడ్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ జస్ట్ వన్ పార్ట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. Because my God has the authority, has the power to bless you in all areas of your life. ఆదికాండం 24:1 అబ్రహాము అన్ని విషయాల్లో దేవుడు ఆయనని, యెహోవా ఆయనని ఆశీర్వదించెను. ఉందా? ఏ కాలంలో? గడిచిన వృద్ధుడై కూడా ఆశీర్వదించాడు ఆ దేవుడు. ఎస్, నువ్వు వృద్ధుడైనా నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు వృద్ధుడైనా ఎవరి మీద నువ్వు ఆనుకోవడానికి వీల్లేనంత శక్తి, సామర్థ్యాన్ని, బలాన్ని, సమృద్ధిని దేవుడు నీకు దయచేయను గాక. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇట్ విల్ కీప్ చేసింగ్ యూ డౌన్ అంటిల్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్. మీకు అర్థమవుతుందా? బ్లెస్సింగ్ అంత బాగా దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది ఏం చేస్తే పొందుకుంటామంటే, నా మాట విను చాలు. ఎందుకు వ్యర్థంగా టైం వేస్ట్ చేస్తున్నావు అందరితో? లిసన్ టు మీ, సిట్ విత్ మీ. ఒకరోజు పొద్దున మొదటి భాగం దేవునికి ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. కొంతమంది పొద్దున్న లేచిన వెంటనే ఎవరితో గొడవ పెట్టుకుందామా? భర్తతో గొడవ పెట్టుకుంటారు, భార్యతో గొడవ పెట్టుకుంటారు, పిల్లలతో గొడవ పెట్టుకుంటారు. కొంతమంది లేచిన వెంటనే ఏ న్యూస్ జరుగుతుంది, కొంతమంది లేచిన వెంటనే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, సోషల్ మీడియా అన్నీ ఒక రౌండ్ తిరుగుతారు. Whom are you giving the first preference? How come blessings come and knock your door? మీకు తెలుసా, blessings can locate only you. దేవుడు ఆజ్ఞాపిస్తే నీ మీదకే అది వచ్చి ప్రాప్తిస్తుందంట. హల్లెలూయా. రూతు మీదకే వచ్చి ప్రాప్తించింది, యోసేపు మీదకే వచ్చి ప్రాప్తించింది. చెరసాలలో ఎంతమంది లేరు? రూతు టైంలో ఎంతమంది విధవరాలు లేరు? రూతు టైంలో ఎంతమంది కన్యకలు లేరు? వై డిడ్ షీ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద ఫీల్డ్? ఆమె ఏం చేస్తుంది? ఏరుకుంటుంది. ఆమె దయనీయమైన స్థితి చూస్తున్నారా? బ్లెస్సింగ్స్ విల్ నాట్ సీ యువర్ స్టేటస్. ఇంగ్లీష్ స్లైడ్ ఒకసారి పెట్టండి. బ్లెస్సింగ్స్ విల్ నాట్ సీ యువర్ స్టేటస్. ఇంగ్లీష్ స్లైడ్ ఒకసారి పెట్టండి. ఫస్ట్ చూడండి, నేచర్ ఆఫ్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ యొక్క ఏమంటారండి? నేచర్, స్వభావం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లెస్సింగ్ పర్సిస్టెంట్గా, ఆశీర్వాదం అంట అల్పెరగక విడువక వెంబడిస్తుందంట. ఎవరి మీద అయితే దేవుడు బ్లెస్సింగ్ ప్రకటించాడో విడవదు, పర్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది. అబ్రహాం వెనకాల బ్లెస్సింగ్స్ వెళ్తూ ఉన్నాయి. అబ్రహాం బ్లెస్సింగ్స్ వెనకాల వెళ్ళలేదు. అలాగే బ్లెస్సింగ్స్ లిఫ్ట్ పీపుల్. బ్లెస్సింగ్స్ ఏం చేస్తాయంటే ఆశీర్వాదాలు ఒక వ్యక్తిని నేల నుండి పైకి లేపుతాయి. ఆశీర్వాదాలకు ఉన్న నేచర్ ఏంటంటే అది విస్తరిస్తుంది ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ విధవరాలు నూనె ఏమైంది? విస్తరించింది. గాడ్ ప్రొనౌన్స్డ్ అ బ్లెస్సింగ్ ఆన్ హర్. బ్లెస్సింగ్స్ ప్రొటెక్ట్ యూ. ఆశీర్వాదం నిన్ను కాపాడుతాయి. ఎందుకంటే ఆశీర్వాదం నువ్వు పొందుకున్నంత వరకు నీకు ఒక షీల్డ్, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. నువ్వు దీవించబడే వరకు దేవుడు నేను విడిచిపెట్టడు. హల్లెలూయా. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. బ్లెస్సింగ్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఎన్వైరన్మెంట్స్. సిచ్యువేషన్ మారిపోతుంది. గుడిసె భవనంలాగా మారిపోతుంది.
దేవుడు బ్లెస్సింగ్స్కి అంత పవర్ ఇచ్చాడు. అంతేకాదు, బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ లిమిటెడ్ బై యువర్ స్టేటస్. నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, గుడిసెలో ఉన్నావా, భవనంలో ఉన్నావా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అవి చూడవు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనిషి నీ స్టేటస్ సింబల్ చూస్తారు, నీ పలుకుబడి చూస్తాడు, దాన్ని బట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. బ్లెస్సింగ్ అలా కాదు. ఒక్కసారి దేవుడు నేను ఆస్వాదించాలని పూనుకుంటే బ్లెస్సింగ్స్ విల్ బీ యాక్టివేటెడ్. బ్లెస్సింగ్స్ క్యారీ డివైన్ టైమింగ్. ఒక టైమింగ్లో వస్తాయి అవి, అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్. చనిపోతానేమో అనుకున్న మెఫీబోషెత్కి అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్లో ఎలివేట్ అయ్యాడు. మొర్దెకై కూడా అలాగే. బ్లెస్సింగ్స్ లీవ్ అ లెగసీ. ఒక దీవించబడే ఒక వారసత్వము కలిగి ఉంటుంది బ్లెస్సింగ్స్లో. నువ్వు దీవించబడ్డావంటే నీతో ఆగిపోదు, నీ స్టోరీతో ఎండ్ అవ్వదు. నీ తర్వాత ఉన్న పిల్లలకు, నీ తర్వాత ఉన్న జనరేషన్, నీ తోటి వారికి, నీ చుట్టూ ఉన్న కోవర్కర్స్కి అది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్ లీవ్స్ అ లెగసీ. అలాగే మనము ఇంకొక వ్యక్తిని చూద్దాము, యబ్బేజు. ఎంతమందికి యబ్బేజ్ తెలుసు? చేయి చూపిస్తారా? యబ్బేజ్ పేరు మీనింగ్ ఏంటండి? ఎక్కడున్నాడు ఈయన? ఫస్ట్ క్రానికల్స్, మొదటి వృత్తాంతంలో 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉన్నాడు. అయితే ఈయన గురించి పరిశుద్ధాత్మ ఏమి రాయబడిందంటే, యబ్బేజు సహోదరుల కంటే ఘనము పొందిన వాడుగా ఉండెను. అయితే యబ్బేజు ఏం ప్రార్థన చేశాడు అనేది 10వ వచనంలో ఉంటుంది. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి, ఏమని ప్రార్థన చేశాడు? నన్ను ఆశీర్వదించు ప్రభా, నా సరిహద్దులు విశాలము చేయి ప్రభా, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి, నా కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించు. దేవుడు యబ్బేజ్ని ఆశీర్వదించాడా? ఎనీ డౌట్? ఎనీబడి చెప్పండి. డౌట్ ఉన్నవారు చెప్పరు, డౌట్ లేనివారు చెప్తారు. యబ్బేజ్ని దేవుడు దీవించాడా? సహోదరుల కంటే గనుడుగా దీవించాడా? ఎందుకు తెలుసా? ఆయన అడిగాడు బ్లెస్సింగ్కి. బ్లెస్సింగ్ కొరకు ఆయన అడిగాడు, ప్రభా నన్ను కూడా దీవించవా? అయోగ్యుడని నాయన, అన్లక్కీ పర్సన్, అదృష్టం లేదు నాయన నాకు, మనుషుల చేత హేళన చేయబడిన వాడు, మనుషులు నన్ను తీసి పడేశారు, దురదృష్టవంతుడు అంటున్నాడు. వాలంటీర్స్ కొంచెం పిల్లల్ని కొంచెం కింద సండే స్కూల్లో ఉంచండి. కెన్ సంబడి మానిటర్ ఇన్ సండే స్కూల్? సంబడి టేక్ కేర్ సండే స్కూల్. సో మీకు ఒక వాక్యం చూపిస్తాను. యబ్బేజ్ ఎంత దీవించబడ్డాడో. ఇదే ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 55 చదవండి. నాకైతే ఇది చదివిన వెంటనే ఏంటి ఇప్పటివరకు నేను చదవలేదు అనిపించింది. ఎంత అద్భుతం అంటే మీరు చూడండి, యబ్బేజులో కాపురం ఉన్న, ఇంగ్లీష్లో పెట్టండి ఏంటది, ఆ పట్టణం పేరు ఏంటండి? యబ్బేజ్ అనే పట్టణం ఇంగ్లీష్లో ఒక చోట ఉంటుంది, ఇన్ ద సిటీ ఆఫ్ జాబేజ్. ఏ వర్షన్ అది? ఇన్ ద సిటీ ఆఫ్ జాబేజ్. యబ్బేజ్ అనే పేరు వారి తల్లి ఆయనకు మాత్రమే పెట్టింది, ఓకే. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పేరు మీద ఒక పట్టణం ఉంది. యబ్బేజు పేరు మీద ఒక పట్టణం ఉంది. ఏ పేరైతే అందరూ వేదన 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 తీసి పారేశారో, ఒక్క ప్రార్థన రోమా 10:12 ప్రకారం ఏమని ఉందంటే, కృప చూపుటకు మన ప్రభు ఎలాంటి వాడంట? ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. కెన్ యూ గో టు రోమన్స్ 10:12? చూడండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఆయన భేదము చూసేవాడు కాడు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన, చెప్పండి, తనకు ఎవరికి ప్రార్థన చేయాలి? నీకు ఏ రికమెండేషన్ అవసరం లేదు. నువ్వు యేసయ్యతో ఆయన మాటలతో అలైన్ అయితే చాలు. ఇఫ్ యు ఆర్ అలైన్డ్ విత్ గాడ్స్ వర్డ్, ఇఫ్ యు ఆర్ అలైన్డ్ టు లిసన్ టు హిమ్, ప్రతిరోజు లేచి ప్రభా నువ్వు ఈరోజు ఏం చెప్తున్నావు నాకు బోధించండి అని నువ్వు లేచినప్పుడు, యువర్ అలైన్మెంట్ ఈజ్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ట్రాక్. ఒక రైల్వే ట్రాక్ ఉంది, బ్లెస్సింగ్ అనుకోండి. ఆ ట్రాక్ ఎక్కుతారా లేదా? ఆ ట్రాక్లో ఉన్నవి ఆర్డర్ ఫాలో అవుతారు లేదా? టైమింగ్ ఫాలో అవుతారు లేదా? టుడే గాడ్ ఇస్ సెయింగ్ చూస్ బ్లెస్సింగ్. జాబేజ్ లేక యబ్బేజ్ ఏం చూస్ చేసుకున్నాడు? బ్లెస్సింగ్ని చూస్ చేసుకున్నాడు. నా పేరు ఇంతే, నా ఊరు ఇంతే, మా ఫ్యామిలీ ఇంతే, కర్స్డ్. ఎవరైనా పెద్దలు చెప్పారా? ఏంటోనే మన కుటుంబం అంతా శపించబడింది. లేక మీ కుటుంబం శపించబడిన కుటుంబం, మీ ఇంట్లో ఉన్న వారందరూ
ఏ పోలీస్ స్టేషన్ తిరుగుతారు, కోర్టు కేసులు తిప్పుతూ ఉంటారు. అంత శపించబడింది అంటున్నారా? ఈరోజు నీ సిచ్యువేషన్ మార్చుకోగలచ్చు. బ్లెస్సింగ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. బ్లెస్సింగ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నువ్వు దురదృష్టవంతుడు అనుకుంటున్నావా? నీకు డోర్స్ ఓపెన్ కావనుకుంటున్నావా? ఒక్క ప్రార్థన చూడండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన ఎవరు చేసిన, గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో, ఫర్ ద సేమ్ లార్డ్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్, బెస్టావింగ్ హిస్ రిచెస్ ఆన్ ఆల్ హూ కాల్ ఆన్ హిమ్. హల్లెలూయా. ఆయనని వెంబడించి ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు నీకేం బెస్టవ్ చేస్తాడు? ఆయన రిచెస్. ఎబ్బేస్ మీద ఒక పట్టణం ఉందా? ఒకప్పుడు ఆయన పేరు అంటే అందరు హేళన చేసేవారు. నీ పేరేంటి? ఎబ్బేసా? సారోవా? వేదన? దుఃఖమా? ఎవరైనా ఎబ్బేస్ అనే పట్టణాన్ని పేరు పెట్టుకుంటారండి? మన హైదరాబాద్లో, తెలంగాణలో, లేక ఆంధ్రప్రదేశ్లో వేదన అనే పట్టణం ఎక్కడైనా ఉందా? దుఃఖం, ఇంకా చెప్పండి, బాధ, కన్నీరు, ఇంకా మీకు రావట్లేదు, కృంగుదల, మౌనం. ఎందుకు ఇజ్రాయెల్ దేశంలో ఎబ్బేజ్ అనే పట్టణం ఉంది? పేరు బట్టి కాదు, ఆ వ్యక్తి బట్టి. పేరు బట్టి కాదు, ఆ వ్యక్తి ఎంతగా దేవుడు అతన్ని దీవించాడంటే, సహోదరుల కంటే, కుటుంబం కంటే, అక్కడున్న పట్టణస్థులందరికంటే అతడు గొప్పవాడు. కాబట్టి గొప్పవారి పేరు, పట్టణం పేరు పెట్టుకుంటారా లేదా? వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఉందా లేదా? ఎస్, ఉందా లేదా? ఎందుకు? అది గొప్పవా అని ఒక పేరు కాబట్టి వైఎస్ఆర్. అదేం కడప ఏమైపోయింది ఇప్పుడు? వైఎస్ఆర్ అయిపోయింది. వై? ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరు? దేవుడు ఎబ్బేస్ని ఎంతగా దీవించాడంటే, ఇందాక మనం చదివాం 28:3 ద్వితీయోపదేశ కాండంలో, నువ్వు పట్టణంలో దీవించబడుతున్నావు. యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. ఇస్ సంబడి రిసీవింగ్ ఇట్? రిసీవ్ ఇట్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ యాజ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ప్రీచింగ్. రిసీవ్ ఇట్. పట్టణంలో దీవించబడతావు. ఎంత దీవించబడతావు అంటే, నీ పేరు ఆ పట్టణంకు వచ్చే అంత దీవించబడతావు. అసలు మన లైఫ్లో ఎలా ఉంటుందంటే, మాకు ఏ బ్లెస్సింగ్స్ వద్దు అక్క, మేము ఆ దేవుని కొలవమక్క, మాకు ఆ 3 పూట్ల కూడు ఉంటే చాలు. దేవుడు అంటాడు, నీకు పెడతాను, కానీ నువ్వు అనేకులు పెట్టేలాగా చేస్తా. అది నిజమైన బ్లెస్సింగ్. హల్లెలూయా. ఐ విల్ మేక్ యూ అ బ్లెస్సింగ్. హల్లెలూయా. సో యూ విల్ బీ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. హల్లెలూయా. ఎంతసేపు నన్ను దీవించు కాదు, నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన మార్చుకోవాలి. ఏంటంటే, నా బట్టి అందరినీ దీవించు ప్రభు అంటే బ్లెస్సింగ్స్ విల్ చేజ్ యూ డౌన్. హల్లెలూయా. నీ బట్టి పట్టణము దీవించబడును గాక, నీ బట్టి పొలము దీవించబడును గాక, నీ బట్టి కుటుంబము దీవించబడును గాక. కుటుంబం కాదు, కుటుంబాలు దీవించబడుదురు గాక. హల్లెలూయా. దిస్ ఇస్ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఎబ్బేసు పేరు మీద ఒక పట్టణం ఉందా? నీ పేరు మీద కూడా దేవుడు ఉంచబోతున్నాడేమో. నమ్మండి, రాసుకోండి, డేట్తో సహా రాసుకోండి. ఒకటే ఒక టిప్, ఒకటే ఒక కీ నేను ఇస్తున్నాను, తాళం చేయి. ఏంటంటే, పుట్ గాడ్ ఫస్ట్. దేవుని మాటలు లోబడండి. దేవుడు ఎంతైనా దీవించగలుగుతాడు. దేవుడు ఎంతైనా ఒక వ్యక్తిని, ఒక దేశానికి మార్చాడు. ఆయన పేరు ఏంటి? యాకోబు. యబ్బేసుగా ఎలాంటి వాడు అంట, అందరు హేళన చేస్తే, తల్లి కూడా నిర్లక్ష్యం చేస్తాయి. దురదృష్టవంతుడుగా పుట్టాడు, వేదనగా పుట్టాడు, నాకు వేదన పుట్టిస్తున్నాడు, వేస్టోడు, పనికిరానోడు అని బాధపడితే, దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నాడు, ప్రభువా నన్ను సహోదరుల కంటే కనుడుగా చేయవా. అండ్ హీ ప్రేడ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్. అందరికీ ప్రభు అయిన ప్రభు, ఐశ్వర్యవంతుడు, కృపలో సమృద్ధి కలిగిన వాడు, ఈరోజు అదే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారు, ఎవరైతే నిన్ను తీసి పారేస్తున్నారు, ఎవరైతే నువ్వు అన్లక్కీ ఫెలో అని చెప్తున్నారు, దేవుడు ఈరోజు నీ పేరు మీద పట్టణాలు రాయబోచున్నాడు, నీ పేరు మీద ఉద్యోగ స్థలాలు రాయబోచున్నాడు. హల్లెలూయా. యునో వెన్ ఐ వర్క్డ్ ఇన్ డెల్, యునో ద డెల్ అనే పేరు ఎలా వచ్చింది అనుకున్నారు? నేను ఐ ఆస్క్డ్, డెల్ అంటే ఏంటి, డెల్ కంప్యూటర్స్ అంటే ఏంటి, కొత్తగా వచ్చినప్పుడు, బికాజ్ ఐ డోంట్ నో డెల్ అంటే ఏంటని. నీకు తెలీదా? ద ఫౌండర్ ఆఫ్ డెల్ ఆర్గనైజేషన్, ఆయన పేరు మైకల్ డెల్. ఆయన పేరు ఏంటి? మైకల్ డెల్. ఆయన ఆర్గనైజేషన్ దేవుడు ఇస్తాడు,
కోల్గేట్. కోల్గేట్ అనే పేరు మీకు ఎలా తెలుసు? పేస్ట్ బట్టి తెలుసు. యాక్చువల్లీ అది ఒక వ్యక్తి పేరు తెలుసండి, ఒక బిజినెస్ ఆయన పేరు తెలుసండి. ఇప్పటికి ఆయన చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయినాయి. బట్ స్టిల్ యు నో వై? ద బ్లెస్సింగ్ వాజ్ అపాన్ దట్ పర్సన్. టుడే దేవుడు అంటున్నాడు, ఒక పట్టణము లెగసీ ఉంచేంత బ్లెస్సింగ్ నేను నీకు ఇస్తాను. అయితే యు హ్యావ్ టు ఫాలో మీ. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2 నుంచి చెప్తాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి నా మాట ఎలాగ ఆలకించమని దేవుడు చెప్తున్నాడు. మీరు అనవసరమైన జంక్కి ఆశపడుతున్నాడు. జంక్ అంటే ఫుడ్డే కాదు, దేవుని మాటల కంటే వ్యర్థమైనవి ఏది విన్నాది నీ చెవులో జంక్ వెళ్ళినట్టే, నీ హృదయంలో జంక్ వెళ్ళినట్టే. ఫస్ట్ నువ్వు దేవునికి సమయం ఇవ్వు. ఫస్ట్ లేవంగానే నువ్వు చేసేదేంటి? ఒక నీతిమంతుడు చేసేదేంటి? ఒక సత్పురుషుడు చేసేదేంటి? ఒక చక్కని భర్త చేసేదేంటి? నా భార్య లేచి వంట వండాలి అవి కాదు. నువ్వు ఆమెకంటే లేచి త్వరగా లేచి నువ్వు ఆ దేవునితో నువ్వు గడుపు. ఫస్ట్ దేవునికి ఇవ్వు. నీ భార్యతో మాట్లాడకముందు, ఎవరితో మాట్లాడకముందు, యు గివ్ దట్ ప్రిఫరెన్స్ టు గాడ్. యు నీల్ డౌన్ బిఫోర్ గాడ్. నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. స్త్రీలారా, మీరు ఫస్ట్ చేసేది ఏంటి? ఫస్టే జంక్ తింటారా? పొద్దున్న బిర్యానీ తింటారా? పొద్దున్న పానీపూరీలు తింటారా? ఏం చేస్తారు? విల్ ట్రై టు టేక్ సంథింగ్ గుడ్ టు స్టార్ట్ యువర్ డే, ఇజంట్ ఇట్? కొంతమంది గ్లాస్ నీళ్ళు తాగుతారు, మెటబాలిజం మంచిదని. ఇవన్నీ మనం తెలుసు, చేస్తాం, కానీ ప్రార్థన మాత్రం చేయం. దేవుడు అంటున్నాడు, అవన్నీ వ్యర్థము అయినవి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? నీ కష్టార్జితము వ్యర్థంగా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? 70 సంవత్సరాల టైం అంటే ఎన్ని వేల దినాలు తెలుసండి? ఓన్లీ 28,000 డేస్. ఎన్ని డేస్? ఓన్లీ 28,000 డేస్. 80,000 దినాలంటే 80 సంవత్సరాలంటే ఓన్లీ 29,000 డేస్. ఎన్ని? 29,000 డేస్. 29,000 దినాల్లో మనం ఎంత వ్యర్థపరుస్తున్నాం? ఎందుకు మనం ఇంకా బ్లెస్సింగ్లో లేం? బైబిల్ అంతా చూస్తాం, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 3 ద్వితీయోపదేశకాండ 3 నుంచి 14 వరకు అద్భుతమైన బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్కి ఇంకా తిరుగులేదు. అది ఎవరికైనా ప్రాప్తిస్తే వాడు ఘనుడే. అలాంటిది మనకెందుకు రావట్లేదు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వట్లేదు. మొదట నా నీతిని, నా రాజ్యంను వెతికి. ఎందుకంటే బ్లెస్సింగ్ ఇచ్చేది ఎవరు అని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 10:22లో ఏముంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము. యెహోవాని ప్రేమించేవారు ఐశ్వర్యవంతులు అవుతారని సామెతలు 8:17లో చూస్తున్నాం, 21లో. సో గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. ఒక్కరోజు నీవు ఆయనని ఇన్వాల్వ్ చేయకపోతే ఏమవుతుంది నీ జీవితంలో? కానీ ఒక్కరోజు ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ సీ. చూడండి ఏమని చెప్తున్నాడు దేవుడు. మీ రూకలు వ్యర్థముగా ఎందుకు ఖర్చు పెడతారు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. నీ బ్లెస్సింగ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటే నువ్వు వ్యర్థంగా టైం వేస్ట్ చేస్తున్నావు. ఎస్, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించండి, అప్పుడు మీ ప్రాణము సారమైనదిగా సుఖింప నీయుడి. సారమైనది ఇంగ్లీష్. Eat what is good, delight yourself in rich food. God has designed rich blessings for all his people. God designed నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ఒక్కొక్క రీతిలో దేవుడు బ్లెస్సింగ్ని డిజైన్ చేశాడు. ఆ బ్లెస్సింగ్ కోల్పోకండి. మీకు తెలుసో తెలీదో, దేవునిలో మనం లేకపోతే, దేవుడు మనలో, మన లైఫ్లో ఇన్వాల్వ్ కాకపోతే మనకి మన లోపల నుంచి అంత జంక్ వస్తుంది, అంత వ్యర్థమే వస్తుంది. భయంకరమైన పాపం బయటకు వస్తుంది, భయంకరమైన గర్వము. ఎందుకో తెలియదు, గర్వము, ఈగో. ఎంత పెద్దవాడిని చూసినా, చిన్నవాడిని చూసినా ఈగో, తగ్గింపు లేని జీవితం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? ద్రాక్షవల్లిని నేనే, తీగలు మీరే, నా యందు ఎవరైతే నిలుస్తారో వారే ఫలిస్తారు. చూడండి 2వ వచనం నుంచి చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని
దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవుడు ఏం చేస్తాడంట నువ్వు దేవునిలో ఉంటే? సంగమా, ఆర్ యు అలర్ట్? వేవ్ యువర్ హ్యాండ్స్ టు మీ. సమ్ ఆర్ నాట్ వేవింగ్. నేనేం బాయ్ చెప్పట్లే మీకు. ఓకే, సో దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీవు నాలో ఉంటే ఏదైతే నీలో ఫలించదో ఎవరు తీస్తారంట? పనికిరాని తీగలు ఎవరు తీసివేస్తారంట? చెప్పాలి, ఎవరు తీసేస్తారు? చెప్పండి. సో చర్చ్, మీలో పనికిరాని తీగలు ఉన్నాయా? ఒప్పుకోండి. ఉన్నాయా? ఉన్నాయా? లేనిపోని తీగలు ఉన్నాయా? అడ్డమైన తీగలు ఉన్నాయా? నీ గ్రోత్ని ఏమంటారు, డెవలప్ చేయకుండా, నువ్వు గ్రో అవ్వకుండా, డెవలప్ చేయకుండా అడ్డగించే లోదేబార్ అనుభవాలు ఉన్నాయా మీ జీవితాల్లో? చాలా చాలా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇన్వాల్వ్ మీ ఇన్ యువర్ లైఫ్. నాకు అంట కట్టబడి ఉండండి. నేను ఎవరి లైఫ్లో ఉంటానో వారి లైఫ్ ఆశీర్వాదము. నేను ఎవరి లైఫ్లో ఉంటానో వారి లైఫ్ అద్భుతము. ఒక్కరోజు కూడా నీ లైఫ్లో నేను లేకపోతే ఏం జరుగుతుంది? ఆ రోజు అద్భుతము లేదు, ఆ రోజు ఆశీర్వాదము లేదు. చూడండి 3వ వచనం నుంచి చూద్దాం. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నీవు ఒకవేళ నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు అయ్యారు. నా మాటను బట్టి మీరు యు విల్ బి ప్యూరిఫైడ్. ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? I asked a question. Yes. So church, where is your word? Where is your Bible? చూపించండి. అద్భుతమైన కలర్ఫుల్ బైబిల్స్. ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రేమించిన వారు ఏం చేస్తారంట? చదువుతున్నారా? మీకు తెలీదు. స్టార్ట్ యువర్ డే విత్ ద వర్డ్. The word will purify the day. హల్లెలూయా. ఆ రోజు ఏ దోషము ఆ రోజు ఉండకుండా నా మాటను బట్టి మీరు పవిత్రులు అవుతూ ఉంటారు. స్టార్ట్ యువర్ డే. ఫస్ట్ ఎవరితో మాట్లాడకుండా, ఎవరి వాయిస్ వినకముందే దేవుని స్వరాన్ని వినండి. మీరు అలా చేసి చూడండి, విదిన్ 1 year టైం ఏ రేంజ్లో ఉంటావు నువ్వే చూడు. ఎందుకంటే ఆయనలో లేకపోతే మనకు ఫలం లేదు, ఆయనలో లేకపోతే ఆశీర్వాదము లేదు. చూడండి, ఇంకా చదవండి 4వ వచనం. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. ఇఫ్ యూ స్టాండ్ విత్ మీ ఆర్ ఇఫ్ యూ కనెక్ట్ విత్ మీ, ఐ విల్ బీ కనెక్టెడ్ టు యూ. కాబట్టి మీరేం చేస్తారంటే, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఇన్వాల్వ్ గాడ్. దేవుడు లేకపోతే మనం ఫలించాం. హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, సోర్స్ ఆఫ్ విజ్డమ్. నీకు కావాల్సిన అన్ని సోర్సెస్ ఎక్కడున్నాయి? లైబ్రరీలో కాదు, సూపర్ మార్కెట్లో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, యేసయ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఏమనుంది రోమా 10:12లో? చదవండి. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఏముంది ఆయనలో? హీ హ్యాస్ ఆల్ రిచెస్. వెన్ యూ కాల్ అపాన్ హిమ్ హీ విల్ గివ్ యూ. యేసయ్యని ఇన్వాల్వ్ చేసిన వారి జీవితాల్లో రూత్ మనం చూసాం కదా. అయ్యా, నీ చేతుల క్రింద నేను సురక్షితంగా ఉండుటకు వచ్చాను. ఆమె లైఫ్ ఏమైపోయింది చెప్పండి? విధ్వరాలు, భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, లైఫ్ అంతా ఇలాగే ఉండాలనుకుంది, ఫ్యామిలీ లైఫ్ లేదనుకుంది. కానీ దేవుడు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. ఏ కుటుంబం ఇచ్చాడు తెలుసా? దావీదు వంశంలో ఇచ్చాడు. ఆమె పేరు ఎక్కడుంది తెలుసా? యేసయ్య ఒక వంశావళిలో ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఆమె ఏమి చేసుకుంది? ఒకటి చేసింది. షీ ఇన్వాల్వ్డ్ దట్ గాడ్ ఇన్ హర్ లైఫ్. ఆమె గ్రీసు దేశస్తురాలైనా, మోయాబు దేశస్తురాలైనా, యూదులైనా, ఎవరైనా కావచ్చు, నువ్వు ఈరోజు ఎవరివైనా కావచ్చు, నువ్వు పురుషుడైనా స్త్రీ అయినా, ఇన్వాల్వ్ దిస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్వాల్వ్ దిస్ బ్లెస్సర్ ఇన్ యువర్ లైఫ్. హీ ఈజ్ అ బ్లెస్సింగ్ టు అస్. ఆమేన్. ఆయన మనకు బ్లెస్సింగ్, ఆయన మనకు ట్రాక్ వేస్తాడు, ఆయన మనకు దారి చూపిస్తూ ఉంటాడు. ఆయన ఆ రోజు మనతో ఉంటే ఆ రోజు అద్భుతం, ఆ రోజు ఆశీర్వాదము, ఆ గడియ అద్భుతం. రిసీవ్ దిస్ జీసస్. ఆర్ యు రిసీవింగ్ ఇట్? బైబిల్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఒక అద్భుతము దేవుడు ఫస్ట్ అద్భుతం చేశాడు. ఎక్కడది? కానాను వివాహంలో దేవుడు ఒక అద్భుతము చేశాడు. యు నో వై? ఒకవేళ అక్కడ అద్భుతము, ఒకవేళ యేసు అక్కడ లేకపోతే అక్కడ అద్భుతము జరిగేది కాదు. ఏం అద్భుతం జరిగింది? నీటిని ద్రాక్ష. ఫస్ట్ అద్భుతం. దీనిలో చాలా మర్మం ఉంది. నేను
2-3 ముక్కల్లో నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే దేవుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాడు, ఆ పెళ్లి విందుకు వెళ్ళాడు. ఓకే, దే కాల్డ్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్. ఎవరు ఇన్వాల్వ్ చేశారు? పెళ్లి పెద్దలు. ఎవరు రావాలనుకున్నారు? యేసయ్య రావాలని కొన్నారు. స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారు. యేసయ్య వెళ్ళాడా లేదా? యేసయ్య వెళ్తాడు. నువ్వు పిలవంగానే వస్తాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వు ఆయనను పిలిస్తే ఆయన తప్పకుండా వస్తాడు, ఇన్వాల్వ్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక క్రైసిస్ వచ్చింది. ఏంటి అయిపోయింది? ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. మరి పేరు పాడైపోతుంది. అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఆ టైంలో తల్లి వచ్చి యేసయ్యకి చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ఇది ఒకటి చెయ్యంట. అప్పుడు ప్రభు ఆమెతో ఏమని చెప్తాడంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు ఆమె అంటే మరియా ఏం చెప్తుంది అందరికీ? ఆయన మీతో చెప్పునది చేయుడి. మళ్ళొకసారి చెప్తున్నా, ఆయన మీతో చెప్పునది చేయుడి. హీ హ్యాస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ సొల్యూషన్ ఇన్ యువర్ డే టు డే క్రైసిస్ ఇన్ యువర్ లైఫ్. అయిపోయింది ఉండవచ్చు, నీ అంచనా ప్రకారము, నీ క్యాలిక్యులేషన్స్ ప్రకారము సరిగ్గా నడుస్తుంది అనుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మైట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఖాళీ జీవితంగా నీ జీవితం ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు మరియ ద్వారా మనతో పలుకుతున్న మాటలు ఏంటంటే, ఆయన నీతో చెప్పినది చేయండి. క్రైసిస్లో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వు. ఫస్ట్ ప్రతి పండగకు, ప్రతి శుభకార్యానికి, ప్రతి మీటింగ్కి, ప్రతి ఇంట్లో ప్రార్థనకి, ప్రతి ఇంట్లో నువ్వు భోజనం చేస్తున్నా ఇన్వాల్వ్ గాడ్. ఎందుకు అంటే ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అయితే అక్కడ ఆయన ఆశీర్వదిస్తాడు. వెరెవర్ జీసస్ ఇస్ అక్కడ అద్భుతాలు జరుగుతాయి అంతే. ఆయన పేరులో ఒక పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అద్భుతాలు చేసే దేవుడు అని మనం పాట పాడుతూ ఉంటాం. ఆయన అద్భుతాలు చేస్తాడు. ప్రతి దినము నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఇన్వాల్వ్ దిస్ జీసస్. ఆమెన్. హీస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఆయనే రాజ్యము, ఆయనే పరలోక రాజ్యము. ఆయన లేకుండా రాజ్యమే లేదు. హల్లెలూయా. దిస్ జీసస్ వాంట్స్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ లైఫ్. రాతి బాణాలు ఎన్ని ఉన్నాయంట? 6. 6 అంటే మనిషికి సూచన, మనిషికి సాదృశ్యం. 6 అనగా మన ప్రయత్నాలకు సాదృశ్యం. మన ప్రయత్నాలన్నీ ఖాళీ అయిపోయినాయి. 6 బాణాలు దేనికి వాడబడ్డాయి అంట అండి? కాలు కడుక్కోవడానికి చదవడానికి సమయం లేదు, మీరు కింద చదివితే ఆ బాణలు కాలు కడుక్కోవడానికి ఉపయోగింపబడ్డే బాణాలు. నా లైఫ్లో మన జీవితము కూడా పనికిరాని వారము. మన లైఫ్లో కూడా ఎవ్వరు మనల్ని విలువ చేసే అంత స్థితిలో లేని వారము. కాలు కడుకోవడానికే పనికొచ్చే వారము, కేవలమైన వారము. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 6 బాణలే ఉపయోగించాడు. హీ కెన్ సెండ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఒక జగ్గు పట్టుకొని ఆ జగ్గు పోస్తూ ఉంటే నీళ్ళు, ద్రాక్షారసం రాదా? వై డిడ్ హీ యూజ్ దోస్? నీకు నాకు చెప్పడానికి. బాణం లాంటి జీవితం. ఆ బాణం దేనికి వాడారు తెలుసా అండి? వచ్చే గెస్ట్లు అందరూ కాలు కడుకోవడానికి. హీనమైన బ్రతుకు నీ జీవితం ఈరోజు హీనంగా ఉండొచ్చు, మెఫీబోషెత్ కంటే హీనంగా ఉండొచ్చు. కానీ నీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఆశీర్వదించాను, నేను నిన్ను విస్తరింప చేయబోచున్నాను. ఆమెన్ చెప్పరే? హల్లెలూయా చెప్పరే? హల్లెలూయా. గాడ్ సెలెక్టెడ్. 6 బాణల్ని చూశాడు. తర్వాత ఏం చేయమన్నాడు దేవుడు? అంచుల మటుకు ఏం చేయమన్నాడు? దేంతో నింపమన్నాడు? చెప్పాలి. దేంతో? నీళ్ళకు రంగు ఉంటుందా? నీళ్ళు రంగు ఉంటుందా? నువ్వు మట్టిలో పోస్తే మట్టి కలర్ వస్తుంది, వైట్ మార్బుల్ స్టోన్లో పోస్తే వైట్ కలర్ వస్తుంది, బ్లూ స్విమ్మింగ్ పూల్లో పోస్తే బ్లూ వస్తుంది. తర్వాత నువ్వు ఎక్కడ పోస్తే ఆ రంగుని తీసుకుంటుంది. దానికి రంగు లేదు. నీ జీవితం కూడా కలర్ఫుల్ లైఫ్ లేదేమో. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని ఏం చేశాడు? మధురంగా మార్చాడని వాక్యం సెలవిస్తుంది. మధురంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోచున్నాడు. ఇన్వాల్వ్ దిస్ గాడ్. నీకు తెలీదు, నీ లైఫ్లో ఇప్పటి వరకు నువ్వు ఇంతవరకు ఆ రంగు చూడలేదు, అంత కలర్ఫుల్ లైఫ్ చూడలేదు. చూసావా? ఏందక్క నాది బ్లాక్ అండ్ వైట్ లైఫ్, నాకు లైఫే లేదు. కొన్నిసార్లు నేను మా వాళ్ళకి తిట్టుకుంటూ ఉంటాను, నాకు ఏం లైఫ్ ఉంది? చర్చ్కి వెళ్తాను, వస్తాను, మీటింగ్స్కి వెళ్తాను, వస్తాను, ఇంటికి వస్తాను, ఇంకా నాకు వేరే ప్రపంచమే లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా నెగిటివ్ ప్రేయర్ రిక్వెస్ట్లు తప్పితే ఏం లేవు. ఒక చర్చ్లో ఎవరికైనా జాబ్ ఊడిపోయినా, అబార్షన్స్ అయినా, మిస్క్యారేజెస్ అయినా, ఫ్యామిలీ ఫెయిల్ అయిపోయినా, మ్యారేజెస్ ఫిక్స్ కాకపోతే ఎంత దుఃఖం వస్తుందో మీకు తెలీదు.
ఎంత బాధ వస్తుందో మీకు తెలియదు. ఒకరోజు నా ఫోన్లో అంతా కూడా నెగిటివ్ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ. అక్క నాకు ఇదైంది, అక్క నాకు అదైంది, అక్క ప్రేయర్ చేయండి, అక్క వర్డ్ ఇవ్వండి, అక్క ఇది. ఆ లైన్ లిస్ట్ చూస్తే ఇలానే తలబట్టుకొని, ప్రభా ఒక్క ఆశీర్వాదం ఇవ్వయ్యా, నా కొరకు ఇవ్వయ్యా, టూ మచ్ ఆఫ్ నెగిటివ్ ఐఎమ్ టేకింగ్, నా కొరకు ఇవ్వు నాయనా, ఒక అద్భుతం చేయండి ఆయన, వారి లైఫ్లో అద్భుతం చేయండి ఆయన. ప్లీజ్ ఇన్వాల్వ్ ఇన్ దర్ లైఫ్, ప్లీజ్ కమ్ ఇన్ టు దర్ లైఫ్ లార్డ్. యూ హ్యావ్ టు ఎంటర్. నువ్వు ఉంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ అద్భుతం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము ప్రభా. అయ్యా నా బిడ్డలకి ఇవ్వు ప్రభా, నా సంఘానికి ఇవ్వు ప్రభా, ఒక్క అద్భుతం చేయి నాయన. ఐ క్రై లైక్ ఎనీథింగ్. సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది, నువ్వు ఉంటే అయిపోయేది కదా, నన్ను ఎందుకు పెట్టావు ప్రభా అని కూడా అన్నా. నా ప్లేస్లో నువ్వు ఉంటే అయిపోయావు కదా ప్రభా. నువ్వు ఎక్కడుంటే అక్కడ అద్భుతం ప్రభా. నువ్వు ఎవరితో మాట్లాడితే అక్కడ ఆశీర్వాదం నాయన. నీ మాటలో శక్తి, నీ మాటలో కమాండింగ్ పవర్, నీ వాగ్దానంలో బలమైన శక్తి నాయన. ఐ ఆస్క్ దిస్ గాడ్, ఐ ఇన్వాల్వ్ హిమ్. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలా ఉంటాయి. ఒక్కసారి నువ్వు ఇన్వాల్వ్ చేసి చూడు, ఒక్కసారి నీ జీవితంలో ఆయనకు అంకితమయ్యి చూడు. సరెండర్ 100%, 100% ఆయనకు అప్పగించి చూడండి. నీ దినము ప్రతి గడియ అప్పగించి చూడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వండి. లేవంగానే దేవునికి అప్పగించండి. ఏం చేద్దామా, ఏం డ్యూటీ చేద్దామా, మినిస్ట్రీ చేద్దామా. నేను కూడా మినిస్ట్రీ అని దేవుని నేను అలక్ష్యం చేసిన రోజుల్లో, ఆశీర్వదించబడిన రోజులు కావవి. నా ప్రయత్నాల్లో నేను వెళ్ళిపోయాను. ఈరోజు నేను చెప్తున్నానండి, నీ రంగు లేకపోతే కలర్ఫుల్ లైఫ్ ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే యేసయ్య. ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు. ఇన్ హిస్ రిచెస్ హీ విల్ సాటిస్ఫై ఆల్ యువర్ డిజైర్స్, ఆల్ యువర్ డిజైర్స్. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించే దేవుడు. పట్టణంలో ఏంటి, పొలంలో ఏంటి ఆశీర్వదిస్తాడు. నువ్వు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. నీ కొట్లలో ధాన్యము దీవించబడుతుంది. నీవు శాపము కాకుండా నేను ఆశీర్వాదపు వారసత్వము దేవుడు నీకు దయచేయను గాక. నీకు ఒక లెగసీ ఉంది, నీకు ఒక బ్లెస్సింగ్ నీ పేరు మీద ఉంది, స్వీకరించండి. మీకు తెలియదు అనుకుంటా, ప్రతి ఒక్కరి పేరు మీద దేవుడు మామూలు బ్లెస్సింగ్స్ కాదు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు రాసిపెట్టున్నాడు. ద ఓన్లీ వే టు అన్లాక్ దోస్ బ్లెస్సింగ్స్, ద ఓన్లీ వే టు అట్రాక్ట్ దోస్ బ్లెస్సింగ్స్, స్పెండ్ టైమ్ విత్ యువర్ బ్లెస్సర్, స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవుని ఇన్వాల్వ్ చేయండి. నీ బిజినెస్లో ఇన్వాల్వ్ చేయండి, నీ జాబ్లో ఇన్వాల్వ్ చేసుకో, నీ కుటుంబ జీవితంలో ఇన్వాల్వ్ చేసుకో. రుచి లేని జీవితం అన్నది 6 బాణాల వంటి జీవితం, ఖాళీ జీవితం. మీకు తెలుసా, 6 బాణాలు కూడా ఖాళీ అయిపోయాయి. బాణాల్లో కూడా నీళ్ళు లేవు, అందరు కడుక్కున్నారు, లోపలికి వచ్చేసారు. 6 బాణాలు ఖాళీ అయిపోయింది. ఖాళీ జీవితాన్ని దేవుడు నింపుతాడు తెలుసా. ఆయన మాట, ఆయన గైడ్ లైన్స్. యెషయా 58:11 మనం చూసినట్లయితే ఆయన చెప్పే బోధ కంటిన్యూస్గా మాట్లాడతాడని. హీ విల్ గైడ్ యూ కంటిన్యూస్లీ. మాట్లాడతాడు. ఇన్వాల్వ్ అవ్వనివ్వండి. ఎవరు నా యందు నిలిచును, నేను ఎవరి యందు నిలిచును, వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలించాలని ఆయన కోరిక. చాలా దీవెనలో నీకు దేవుడు రాసి పెట్టాడు. అబ్రహాం జీవితం చూస్తే అన్ని విషయాల్లో ఆస్వాదించబడ్డాడు. ద్వితీయోపదేశకాండం 28:3-14 అన్ని దీవెనలో నీకు ప్రాప్తించును గాక, నిన్ను వచ్చి చేరును గాక. అన్ని విషయాల్లో నువ్వు దీవించబడాలి. చూడండి, ఆయన నిన్ను తృప్తిపరచి, ఏమనుందంట, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరచి నువ్వు ఎలా ఉంటావంట, నీరు కట్టిన తోట వలె నువ్వు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదు. ఆఖరిగా ఒక వచనం చదివి ముగిస్తాను. యెషయా 55 మనము 3 వరకు చదివామా? 3 నుంచి చదుదాం. చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవి యొద్ది ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరేమవుతారు? బ్రతుకుదురు. రియల్ లివింగ్ ఏంటో దేవుడిని మీకు చూపిస్తాడు. ఖాళీ జీవితం ఉందా? ఖాళీగా ఉన్నా ప్రభా, జేబులు ఖాళీ ప్రభా, ఇంట్లో ఖాళీ ప్రభా, అన్ని ఖాళీ ప్రభా. పక్కన వారికి చెప్పండి, ఇన్వాల్వ్ దిస్ గాడ్ అని చెప్పండి. ఇన్వాల్వ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పండి. గివ్ హిమ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఇస్తున్నారా? మొదటి స్థానం దేవునికి ఇస్తున్నారా? ఎవరేది చెప్పినా, నా దేవుడు ఏది చెప్తే అది వింటా. మొర్దెకై అలాగే ఉండేవాడు. ఒకరోజు మొర్దెకైని దేవుడు ఏం చేస్తాడు? ప్యాలెస్లో కూర్చోబెట్టాడు. గుమ్మంలో ఉన్నవాడు ఎక్కడున్నాడంట?
ఎక్కడ ఉన్నాడు? రాజగృహంకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఎలివేట్ యూ. ఇక్కడ మీరు చూడండి, నేను నీతో నిత్య నిబంధన చేస్తాను. నువ్వు నా మాట వింటే దేవుడు ఏం చేస్తాడంట? ఒక ఒడంబడిక, ఒక నిబంధన చేసుకుంటాడు. చేసుకొని దావీదు నాకు చూపిన శాశ్వత కృపను నేను నీకు కూడా చూపిస్తాను. 4, 5, 6. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని దేవుడు నియమిస్తే ఎలా నియమిస్తాడు? జనములకు అని చెప్పండి, బిగ్గరగా చెప్పండి. జనములకు. టు 1 పర్సన్, టు 1 ఫ్యామిలీ, టు 1 సిటీ. ఎంతమందికి? జనములకు. నేషన్స్, పీపుల్స్. హల్లెలూయా. జనములకు సాక్షిగా అతన్ని నేను నియమిస్తాను, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని. దేవుడు ఎలా నియమిస్తాడు? నేను అధిపతిగా, రాజుగా నియమిస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు తోకగా ఉన్నావు. వాక్యంలో ఏముంది? ఆశీర్వాదంలో నేను నిన్ను తలగా నియమిస్తాను, తోకగా కాదు. హల్లెలూయా. You are going to be a leader, not a follower. హల్లెలూయా. People are going to look up to you. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారో విశ్వాసంతో స్వీకరించండి. I am going to become ఒక అధిపతిగా, ఒక రాజుగా దేవుడు నన్ను ఈ రోజు నుంచి నియమిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. స్పందించండి. హల్లెలూయా. అండ్ నాట్ ఓన్లీ దట్, దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకా 5వ వచనం, 6వ వచనం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా, యెహోవా నిన్ను మహిమపరచగా జనులు చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇజ్రాయెల్ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదారు. ఈ వాగ్దానం కావాల్సిన వారు దయచేసి లేచి నిలబడి నాతో పాటు స్వీకరి. ఐ నీడ్ దిస్ వర్డ్ లార్డ్, ఐ నీడ్ దిస్ ప్రామిస్. అయ్యా, నీవెరగని జనులు నీవు పిలుస్తున్నావు. అయ్యా, నేను ఎరగని జనులను పిలుస్తున్నావు. ఐ డు నాట్ నో సమ్ పీపుల్ ఇన్ మై లైఫ్, ఐ డు నాట్ నో ద కింగ్స్, ఐ డు నాట్ నో ఎనీబడి ఇన్ మై లైఫ్ లార్డ్ మై ఫాదర్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని వచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు. రూత్ విషయంలో బోయాజ్ పరిగెత్తుకొని వచ్చాడు. యోసేపు విషయంలో ఫరో పరిగెత్తుకొని వచ్చాడు. దావీదు విషయంలో సమూయేలు పరిగెత్తుకొని వచ్చాడు. దావీదు ఆర్డినరీ పర్సన్. తండ్రి అనుకున్నాడు, నువ్వు ఆర్డినరీ పర్సన్, యు ఆర్ నాట్ లైక్ ఎనీ అదర్ పర్సన్, యు ఆర్ నాట్ లైక్ ఎనీ అదర్ సన్. కానీ దేవుడు దావీదుని చూశాడు. హి సా డేవిడ్ ఇన్ హిస్ ఫీల్డ్. పొలంలో చూశాడు. దేవునికి ఫస్ట్ స్థానము దేవునికి దావీదు ఇచ్చాడు. దేవుడు ఆయనకి ఫస్ట్ నిలబెట్టాడు. అంతేకాదు 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకున్నాడు. ఈరోజు యెబ్బేసు వల్లే నువ్వు మొర పెడతావా? రూతు వల్లే ఆయన చేతి రెక్కల క్రిందకు వస్తావా? యోసేపు వల్లే నమ్మకంగా పనిచేస్తావా? అబ్రహాం వల్లే ఆయన చెప్పిన ప్రతి మాట వింటావో? నాకేది తెలీదు. బట్ లెట్ మీ డిక్లేర్ as a prophetess of God, as the pastor of this church, let me declare, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదికి వచ్చును గాక, నీ మీదికి వచ్చి నేను ప్రాప్తించును గాక. Let those blessings overtake you. Come on, raise your voices like how Jabez prayed. యాబేజ్ ఎలాగ ప్రార్థన చేశాడు? ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ పితరుల దోషం వచ్చిందేమో, ప్రార్థన చేయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నువ్వు పొలంలో ఉండట చూస్తున్నాడు, చెరసాలలో ఉండట దేవుడు చూస్తున్నాడు, నీవు పోతిఫర్ ఇంట్లో ఉండి కష్టపడుట దేవుడు చూస్తున్నాడు. ప్రతి నెల నీవు ఖాళీగా ఉండడం దేవుడు చూస్తున్నాడు. ఖాళీ లాంటి బాణలను దేవుడు చూసి దేవుడు దాన్ని నింపుడి అని చెప్తున్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను నింపును గాక, సర్వ సమృద్ధితో దేవుడు నిన్ను నింపును గాక, నీ లైఫ్లో అంత మధురమైన వాటితో దేవుడు నిన్ను నింపును గాక, సంతోషంతో నింపును గాక, సమృద్ధితో నింపును గాక, నీ బాణలో ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని ఐశ్వర్యంతో నింపును గాక, ఆస్తి పాస్తులతో నింపును గాక, మంచి జ్ఞానంతో నింపును గాక. మే గాడ్ టేక్ you as a leader for the nations. He's calling you. He's calling your name. Are you receiving it? Are you receiving it, so church? Come on, receive it. Receive this promise. దేవుడు నింపుతున్నాడు. దేవుడు నిన్ను సంతోషంతో నింపుతున్నాడు. నీ ఖాళీ జీవితాన్ని నింపుతున్నాడు. నేను ఐశ్వర్యవంతుడుగా నిన్ను నింపుతున్నాడు. మధురమైన జీవితము దేవుడు నీకు దయచేస్తున్నాడు. రంగు లేని, రుచి లేని నీ జీవితంలో ఆయన అడుగు పెట్టబోచున్నాడు. ఖాళీ జీవితం అంటే యేసయ్య లేని జీవితం. ఈరోజు కమాన్, యెబ్బేసు లాగా బీ సీరియస్ అబౌట్ యువర్ బ్లెస్సింగ్, బీ సీరియస్ అబౌట్ దిస్ వర్డ్. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. యేసయ్య నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే ఆశీర్వాదం, నీ కుటుంబ జీవితంలో ఉంటే ఆశీర్వాదం. ఆయన ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నీ లైఫ్ని ఆయన పెంచుతున్నాడు. He's going to update your life.
ఈస్ గోయింగ్ టు మేక్ యూ అ లీడర్. కమ్ ఆన్, రిసీవ్ ఇట్. ప్రభా, ఎబ్బేసు పేరు మీద ఒక పట్టణం రాయలేదా నాయన? ప్రభా, ఎబ్బేసుని నువ్వు ఎంతగా దీవించావంటే, ఒకప్పుడు నాయన అయ్యా నష్టజాతకుడు నాయన, ఒకప్పుడు దురదృష్టవంతుడు నాయన. ప్రభా, ఒకప్పుడు వాళ్ళ తల్లికి అన్లక్కీ పర్సన్ అని అనుకున్నారు నాయన. అయ్యా దే డిస్కౌంటెడ్ హిమ్ లార్డ్. దావీదుని సొంత తండ్రి డిస్కౌంట్ చేశాడు నాయన. దావీదు గురించే మర్చిపోయాడు నాయన. కానీ నువ్వు మర్చిపోలేదు నాయన. పొలంలో ఉన్న దావీదుని నువ్వు చూసావు నాయన. అయ్యా తన్ని చెరసాల్లో ఉన్న యోసేపుని చూసావు నాయన. ఏరుకుంటూ వెళ్తున్న రూతుని నువ్వు చూసావు నాయన. విధవరాలుగా ఉన్న తనను నువ్వు చూసావు నాయన. ప్రభా, వేదంతో ఉన్న ఎబ్బేస్ని నువ్వు చూడలేదా ప్రభా? తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. అవును, నా ప్రతి ప్రయత్నాలు చూస్తున్నావు నాయన. పొలంలో ఉంటా చూస్తున్నావు, పట్టణంలో ఉంటా చూస్తున్నావు అయ్యా. నా విసుగుదల చూస్తున్నావు, నా బాధ గ్రహిస్తున్నావు. నీవు నన్ను మర్చిపోలేదు, నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావు నాయన. ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీవు నన్ను మర్చిపోలేదు. మనుషులు మర్చిపోయి ఉంటారు, నీవు మర్చిపోలేదు. చెప్తామా? ధన్యవాదం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. పరిశోధించి తెలుసుకున్నావు. ఆవరించావు. కూర్చుండుట, నిలిచి ఉండుట, చుండుట, బాగుగా ఎరిగి నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు. చెప్దామా? అయ్యా నీలో నన్ను అంట కట్టి పెట్టండి నాయన. ప్రభ, వెనుకకు ముందు నన్ను ఆవరించదు. నీలో నేను అంటబడిన దానిగా ఉండాలి, అంటుకొని ఉండిపోయిన వాడుగా ఉండాలి. నీలో నా ఫలం ఉంది, నీలో నా ఆశీర్వాదం ఉంది, నీలో నా అద్భుతం ఉంది నీ ప్రభా. గట్టి నీవే నడిపించావు. అవునేసయ్యా, తోలించే అనుదినము గట్టి నీవే నడిపించావు. సంగమా చెప్తామా? మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. బ్లెస్సింగ్స్ విల్ ఓవర్టేక్ యూ అని చెప్పాము నాయన. ద బ్లెస్సింగ్స్ విల్ చేజ్ యూ అని చెప్పాము నాయన. అయ్యా దాన్ని తగ్గట్టు జీవితం మాకు దయచేయి.
నీ మాటలు అంటు కట్టబడిన వారిగా మమ్మల్ని ఉంచండి. బలమైన సాధనాలుగా మమ్మల్ని చేయండి నాయన. మేము అనేకులకు ఆశీర్వదకరంగా మమ్మల్ని తయారు చేయండి నాయన ప్రభ. అయ్యా నాయన, నీ యొద్దకు వచ్చిన వారిని నీ సమీపానికి నువ్వు తీసుకువచ్చి వారిని పిలిచి వారిని ప్రేమించి వారిని ఆస్వాదించి ఎక్కువ మందిగా చేసావని చెప్పావు నాయన. ఈరోజు ఎంతమంది జీవితాలు ఖాళీగా ఉందో, ఎంతమంది జీవితం యబ్బేస్ వల్ల వేదనకరంగా ఉందో, ఎంతమంది జీవితం రూతు అయ్యా అలాంటి జీవితం ఉందో, న్యూ చాప్టర్స్ ఓపెన్ కావట్లేదో నాయన. వారి జీవితాల కొరకే ప్రార్థన చేస్తున్నాము నాయన. అద్భుతం చేయండి నాయన ప్రభా. ఎంతమంది యోసేపు వల్లే కొన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా డోర్స్ ఓపెన్ చేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి వారిని నువ్వు దీవించి వారి లోటుపాట్లు కొట్టివేసి అయ్యా నాయన నూతనంగా జతపరచబడిన వారికి, అయ్యా నూతనంగా సంఘానికి వచ్చేవారికి, నూతనంగా ఉద్యోగంలో చేరిన వారికి, నూతన నాయన ప్రభా ఇంటిని కొనుక్కున్న వారికి, నూతన స్థలాలను తీసుకున్న వారికి, వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి. అలాగే ఇంకెవరైతే ఎదురు చూస్తున్నారో త్వరలోనే అట్టి దీవెన వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తూ ఉందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.